నీట్ 2026 నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు కరీం ఆరోపించారు. నీట్ పరీక్ష లీకేజీ ఘటన వల్ల మృతి చెందిన 22 మంది అభ్యర్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం గుంటూరులో వినూత్న రీతిలో 22 పాడేలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, పలువురు ఎన్ఎస్యుఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ నీట్ అభ్యర్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి తీరును నిరసిస్తూ ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి తీరుని వ్యతిరేకిస్తూ 2026 నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సుమారుగా 22 మంది విద్యార్థులు నీట్ పరీక్షా పేపర్లు లీకేజీకి విధానాన్ని ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారి జరిగినటువంటి పరిస్థితి కాదు. ఈ 12 సంవత్సరాల్లో 89 సార్లు పేపర్ లీకులు, 49 సార్లు రీనీట్లు. ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతో, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ పక్షాన ఆ 22 మంది విద్యార్థుల ఆత్మని శాంతి చేకూరాలి అనేటటువంటి ఉదాహరణతో ఈరోజు వాళ్ళ యొక్క పాడేలు తీసుకొని ఈ విధంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ గారు, జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు గారు, నగరాధ్యక్షులు ఖలీల్ గారు, వేలాది మంది విద్యార్థులు యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ 22 మంది విద్యార్థుల ప్రాణాలు శాంతి కలగాలి అనేటటువంటి నినాదంతో రోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.